సుభాష్ మాజీ మంత్రి వేణు మధ్య క్యాస్ట్ వార్ ముదురుతోంది. సెటిబల్జా కులాన్ని తాకట్టు పెట్టి నీవంటూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎవరు ఏం చేశారో దమ్ముంటే చర్చకు రావాలని సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. కాకినాడ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో క్యాస్ట్ పాలిటిక్స్ చిచ్చురేపుతున్నాయి. మంత్రి సుభాష్ మాజీ మంత్రి వేణు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పరస్పర ఆరోపణలతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. గతవారం అమలాపురంలో సెట్టిబలిజ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి వేణుపై మంత్రి సుభాష్ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో సెట్టిబలిజ కులాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. వైవి సుబ్బారెడ్డి కాళ్ల మీద పడ్డ విషయాన్ని గుర్తు చేశారు. సెట్టిబలిజ కులాన్ని అవమానపరిచే విధంగా వ్యవహరించడం సరికాదని ఫైర్ అయ్యారు. అమలాపురం అల్లర్ల విషయంలోనూ సెట్టిబలిజ యువకుల్ని అనవసరంగా ఇరికించారని మండిపడ్డారు. మన సెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన మంత్రి, అతనికి చాలా ఇష్టమైన పని ఒకటి ఉంది, సాష్టాంగ నమస్కారాలు చేసుకోండి. పదవుల కోసం చేసుకోవడంలో తప్పులేదు, కానీ కులం పేరు చెప్పి సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ దరిద్రుడు. అతనికి సిగ్గు లేదు. అతను అధికారంలో ఉన్నప్పుడు సెట్టిబల్జీని ఉపకులంగా బ్రాకెట్లో పెట్టి ఇంకో కులం పేరు పెట్టించాడు. మొన్న ధర్నాలు చేస్తా ఉన్నాడు ఏమీ తెలియనట్టు. అతని ప్రభుత్వంలో మేమో ఇచ్చారు. మినిస్టర్ సుభాష్ ఆరోపణలపై మాజీ మంత్రి వేణు అంతే ఘాటుగా స్పందించారు. 3 ఏళ్లుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే కులానికి సుభాష్ ఏం చేశారో చర్చకు రావాలని సవాల్ చేశారు. కుల ధృవీకరణ పత్రాల విషయంలో గత ప్రభుత్వంపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లేస్ టైం నువ్వు చెప్పినా పర్లేదు, నన్ను చెప్పమన్నా ఓకే అంటూ పొలిటికల్ హీట్ పెంచారు. అసలు కేబినెట్ మంత్రి, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తి, ఆ భాష ఏమిటి నేను కూడా అనగలను, దానికి డబలం. కానీ నాకు సంస్కారం ఉంది. నువ్వు పదే మాట్లాడుతున్నావు. ఒక కులంలో తన హారతి కర్పూరంగా హారిపోయినటువంటి మనిషికి, కుటుంబానికి సహాయం చేసిన నాయకుడికి కృతజ్ఞత చెప్పాను. ఒక మాట ఎక్కువ చెప్పి ఉండొచ్చు. ఇది నువ్వేదో కులానికి ఏమన్నా జడ్జివా? దాన్ని నువ్వు ట్రోల్ చేసి ఎంతకాలం 3 సంవత్సరాల నుంచి చేస్తున్నావు. మంత్రి అయితే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? జిల్లాలో కుల పంచాయతీతో అధికార ప్రతిపక్షం అన్నట్లు సెట్టిబలిజలు డివైడ్ అయిపోయారు. సామాజిక వర్గంలో పైచేయి కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మంత్రి సుభాష్ రామచంద్రాపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు వేణు. సోషల్ మీడియా వేదికగా పరస్పరం కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. అమలాపురం అల్లర్ల విషయంలోనూ గత ప్రభుత్వం యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కేసులు కుట్టేసిందని క్లారిటీ ఇస్తున్నారు మాజీ మంత్రి వేణు. అసలు కేసుల్లో ఇరికించి జైలుకు పంపింది మీ ప్రభుత్వమే అని సుభాష్ నిప్పులు చెరుగుతున్నారు. మొత్తంగా రామచంద్రాపురంలో మంత్రి వర్సెస్ మాజీ మంత్రి అన్నట్లుగా డైలాగ్ వార్ నడుస్తోంది. వేణు సవాల్ను మంత్రి సుభాష్